సాయిరామ్. నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. కొంతమంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, గురువుగారు మీ ఫీజు మేము ఇచ్చుకోలేమండి, కానీ మాకు వాస్తు చెప్పాలి, ప్లాన్ పంపిస్తే చెప్తారా? మా దగ్గర ఉంటే మాత్రం నేను కంపల్సరీగా చూస్తాను. యాక్చువల్లీ పద్ధతి ఏంటంటే వాస్తు ప్రకారంగా సలహాలు చెప్పాలి, వాస్తు సలహాలు ఇవ్వాలి అంటే స్థలం చూశాక చెప్తాను. కాదు కుదరట్లేదు, అంత డబ్బు ఇవ్వలేను అనుకున్నప్పుడు వాట్సాప్లో ప్లాన్ పంపిస్తే చూసి కూడా చెప్తాను. కాకపోతే ఏంటంటే అది ఒక ఫస్ట్ ఎయిడ్ లాగా ఉంటుంది. కొంతవరకు బాగుపడతారని నేను చెప్పట్లేదు, కానీ వాస్తు ప్రకారంగా కరెక్ట్గా ఉండాలి అంటే ఎన్నో విషయాలు ఉంటాయి, అందులో అన్నీ గమనించే చెప్పాలి. ఎక్కడో దూరం ఉన్నామండి మేము, సరే మాకు ఫీజు ఇచ్చే శక్తి కూడా ఉంది, మిమ్మల్ని తీసుకెళ్తాం, కానీ ప్రతిసారి తీసుకెళ్ళి చూపించడం కష్టం కదా. కొత్త ఇల్లు ఎత్తుకోవడంలో కొన్నిసార్లు ఏమవుతుందంటే కొనుక్కోవడానికి లేదా రెంట్కో తీసుకెళ్తారు, బాగలేదంటే బాగుండకపోతే అక్కడ బాగలేదని చెప్తాను. సో ప్రతిసారి తీసుకెళ్ళి ఫీజు ఇవ్వాలా అంటే కొంచెం సేవ్ చేసుకోవాలి అనుకుంటే కన్సల్టేషన్ ఫీజు ఏం చేయాలంటే మీరు సెలెక్ట్ చేసుకుంటే ఒక 4-5 వాట్సాప్లో పంపిస్తే దాన్ని చూసి బాగుంటే సరే వస్తానని చెప్తాను అక్కడికి. లేదు బాగాలేకపోతే బాగాలేదు వద్దంటే మళ్ళీ ఒక ఆప్షన్ ఉంటుంది మీకు. ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టుకునే కంటే ఎక్కడైతే కాస్త చూడాలి అది బాగుంది అనిపిస్తే పర్సనల్గా తీసుకెళ్ళి అప్పుడు ఫీజు తీసుకుంటాను. సో అలా మీరు కాస్త ఫీజు అంటూ సేవ్ చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి తీసుకెళ్ళి చూపించే కంటే ఇలా చేస్తే ఇంకా మీకు కొంచెం కన్సల్టేషన్ ఫీజు కొంచెం సేవ్ అవుతుంది మీకు. సాయి రక్ష.